నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ప్రత్యేక కార్యక్రమం. ఈరోజు ఎస్వి రంగారావు గారు నా తెలుగు చలనచిత్ర సీమలో తనదంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకొని ఒక ప్రతినాయకుడిగా, నాయకుడిగా, మైథాలజీలో, పౌరాణిక పాత్రల్లో, సాంఘిక పాత్రల్లో తన ముద్ర వేసుకొని తనని ఎవరూ అనుకరించడానికి వీల్లేని ఒక హావభావాలని స్పష్టంగా ప్రకటించగల నేర్పరితనాన్ని, దక్షతని స్క్రీన్ మీద చూపించుకున్న రంగారావు గారు. వారి పుట్టినరోజు ఈరోజు. వారి గురించిన సమగ్రమైన విశేషాలు ఇచ్చడానికి మనతో ఉన్నారు బరాబర్ భరద్వాజ. నమస్తే భరద్వాజ గారు. నమస్తే అండి. రంగారావు గారు అనగానే తెలుగు ప్రేక్షక లోకానికి ఒక పండగ. ఆయన పేరే పండగ. ఏ పాత్ర అయినా సరే ఆ పాత్ర కనిపిస్తుంది, కానీ రంగారావు గారు కనబడరు. అంటే రంగారావు గారు తెలుగువాడిగా పుట్టడం తెలుగు వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అన్నాడు ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఆయన దురదృష్టం కావచ్చు, ఆయన తెలుగువాడిగా పుట్టడం ఆయన దురదృష్టం కావచ్చు, కానీ తెలుగు వాళ్ళ అదృష్టం. తెలుగు వాళ్ళు మాత్రం ఏ పూర్వజన్మలోనో ఏదో చేసుకున్నారు, అందువలన ఎస్వి రంగారావు లాంటి నటుడు ఇక్కడ పుట్టాడు అని చెప్పి కామెంట్స్ ఉన్నాయి ఆయన మీద. గుమ్మడి గారు అన్నాడు, గుమ్మడి గారు కాదు చాలామంది ఆ మాట అన్నారు, ఆయన తెలుగువాడిగా పుట్టడం వలన ఆయనకు చాలా నష్టం జరిగింది అని. అంటే ఏ స్థాయి నటుడు అంటే ఎస్వి రంగారావు గారు బంగారు పాప అనే సినిమా అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించారు. బిఎన్ రెడ్డి గారి సినిమా. చాప్లిన్ గారు చూశాడు ఆ సినిమాని అనుకోకుండా. చూసి ఇంత అద్భుతమైనటువంటి నటుడిని నేను చూడలేదు, అసలు ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనే పద్ధతిలో ఆయన వ్యాఖ్యానం చేయటం జరిగింది ఆన్ రికార్డ్. అంటే చాప్లిన్తో పొగిడించుకున్నటువంటి ఒక చరిత్ర ఎస్వి రంగారావు. అందుకని చాలా అరుదైనటువంటి నటుడు ఆయన. డ్రామాకి అలాగే సినిమాకి, నటనకి సంబంధించి, డిక్షన్కి సంబంధించి చాలా తేడాలు ఉంటాయి. ఏ మోతాదులో సినిమాకి వెళ్ళాలి, అలాగే ఏ మోతాదులో స్టేజ్ మీద పెర్ఫామ్ చేయాలి అనే దానికి సంబంధించి చాలా నిర్దిష్టమైనటువంటి తూకంతో నటించినటువంటి నటుడు ఆయన. ఈ విషయంలో ఆయనతో సరిపోల్చదగ్గ నటుడు అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. ఇక ముందు ఉండడం కూడా కష్టమే. ఆయన కాంటెంపరీ, ఆయనతో పాటు నటించినటువంటి నటీనటులు కూడా. అయితే ఆయన హీరోగానే ప్రవేశించాడు సినిమా పరిశ్రమలోకి. నిజమే సార్. అవును. అంటే బివి రామానందం అనే వాళ్ళ బంధువు తీసినటువంటి ఒక సినిమా వరూధిని అనే సినిమాలో ఆయన నటుడిగా ప్రవేశించారు ఇండస్ట్రీకి. 1946లో రిలీజ్ అయింది సినిమా. ఫెయిల్ అయింది అది. ఆ ఫెయిల్యూర్ తర్వాత ఆయన టాటా కంపెనీలో జాయిన్ అయ్యారు. అంతకుముందు ఆయన ఫైర్ మాస్టర్గా పనిచేశారు ఫైర్ సర్వీసెస్లో.